అందుకే మంత్రాలు ఉపనిషత్తులు ఇన్ని మాటలు ఎందుకయ్యా అంటే ఏ మాట లేని సత్యం తెలుసుకోవడానికి. ఇక్కడ ఇన్ని మాటలు ఎందుకు, ఏ మాట లేని సత్యం తెలుసుకోవడానికి. ఆ మధ్య ఒక ఆయన మౌనం గురించి 2 గంటలు ఉపన్యాసం ఇచ్చాట. 2 గంటలు మాట్లాడాడు దేని గురించి? మౌనం గురించి. అంత మాట్లాడితే కానీ మౌనం అర్థం కాదు. ఏం చేయమంటాం ఇక్కడ? కానీ దీన్ని బట్టి మౌనాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఉత్తమమైన వాక్యములు మనకి వాక్యాలకు అతీతమైన తత్వంలోకి తీసుకెళ్తాయి. ఉత్తమ వాక్యాలు, పనికిమాలిన మాటలు ప్రపంచపు చప్పుళ్ళు. ఉత్తమ వాక్యములు అంటే శాస్త్రవాక్యములు మనల్ని మనస్సుకి మాటకి కూడా అతీతమైన తత్వంతో ఐక్యం చేస్తాయి. కనుక ఆ మాటలు కావాలి, వాటి ద్వారా మనం అక్కడ వెళ్ళాలి. అందుకే మనకి ఆ తత్వానికి సహకరించే వాక్యములు సన్నాదిని, ఆ తత్వస్వరూపం నాదిని. అందుకే సన్నాదిని నాదిని సంయోగ ప్రియ రూపిణి. తర్వాత మాట సంయోగము అనబడేటటువంటి ప్రియమైన రూపం కలిగినది. సంయోగం అంటే చక్కని కలయిక. చక్కని కలయికయే ప్రీతి కలిగిన రూపముగా ఉన్నది. ఈ మాటలో అమ్మవారికి ఎప్పుడు ఇష్టం ఏంటయ్యా అంటే సంయోగమే ఇష్టం. అంటే అర్థం శివునితో యోగము సంయోగం, సమ్యక్ యోగం, సంపూర్ణమైన యోగం శివునితో. కుండలిని శక్తి మూలాధారం దగ్గర ఒదిగుంటుంది, ప్రతి వారికి ఉంటుందండి. అయితే ఒదిగి ఉందా ఎదిగి ఉందా అనేటటువంటిది వాడి సాధన బట్టి తెలుస్తుంది. ఎవరికైతే ఒదిగి క్రిందికుంటుందో వాడికి భౌతిక విషయాల మీద లాలస ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే అక్కడి నుంచి అది పైకి వెళ్ళడం ప్రారంభిస్తుందో వాడికి ఊర్ధ్వ విషయంపై అంటే ఆ పరతత్వంపై ప్రీతి పెరుగుతుంది. కనుక మనకు పరతత్వంపై ప్రీతి పెరుగుతోంది అంటే కుండల్ని పైకి వెళ్ళే అవకాశం ఉందని అర్థం. ఎన్ని విన్నా ప్రపంచం మీద మోహం పోవట్లేదండి అంటే ఇప్పట్లో అది లేవదని అర్థం. ఇక్కడ కుండలిని శక్తి జాగృతి జరగడం కష్టం. కుండలిని శక్తి కానీ జాగరణ జరిగితే సత్వరూపముగా పైకి వెళ్ళగలిగితే ఒక్కసారి అది తల ఎత్తి చూసిందా మూలాధారం దగ్గర ఇంకాగదటండి. ఆగకుండా ఎక్కడికి వెళుతుంది అంటే ఆ పైన సహస్రారం ప్రయాణం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మన లోపల కుండలిని శక్తి శివుని యొక్క శక్తి, కానీ అది క్రిందికున్నంత కాలం ప్రపంచంతో అనుబంధం పెట్టుకుంటుంది. అదే ఆ శివుని చూసిందా ఇంకా ప్రపంచాన్ని దాటుకుంటూ వెళుతూ పంచభూతత్వాలు ఒక్కొక్కటి దాటియాలి. ఒక్కొక్కటి దాటడం అంటేనే మూలాధారం దాటడం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే గడప దాటి సహస్రాలతో శివునితో కలిస్తే